డిసెంబర్ 17 దేవుని వాగ్దానం. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6:38. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మన జీవితాలకు గొప్ప వెలుగును అనుగ్రహిస్తుంది. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ఈ అడ్వెంట్ కాలంలో దేవుని యొక్క వెలుగును చూడటానికి, ఆయనను ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదంగా పొందుకోవడానికి మనము ఆయన యొద్దకు వచ్చేవారంగా ఉండాలి. నా యొద్దకు వచ్చువానని అనే మాటను ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతమంది దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు? మత్తయి సువార్త 11 నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ఆయన పిలుస్తున్నాడు కదా. నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని తోసేయను అని చెబుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానంలో కూడా ఒక ఆజ్ఞను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మనలో ఎంతమంది ఆయన దగ్గర రావడానికి సమయం ఉంటుంది? ఎంతమంది ఆయన యొద్దకు వెళ్ళటానికి ఇష్టత ఉంటుంది? ఎంతమంది ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఆసక్తిని చూపుతూ ఉన్నారు? దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని వాక్యము చదవటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఆరాధన చేయటానికి ఆయన యొద్దకు వచ్చేవారు ఎంతమంది? ఈరోజు చాలాసార్లు ఆయన యొద్దకు వెళ్ళేవారు ఏదో సమయాన్ని దాటివేయటానికి వెళ్తున్నారు, కానీ చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కోసం, ఈ క్రిస్మస్ సీజన్లో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం, ఆటల కోసం, పాటల కోసం, ఆ యొక్క నృత్యాల కోసం, వాటి కోసం వెళ్తున్నారు. కానీ ఆయన కొరకు వెళ్ళేవారు ఎంతమంది? ప్రియులారా, ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన కొరకు వెళ్ళాలి, దేవుని కొరకు వెళ్ళాలి, దేవుని వాక్యం కొరకు వెళ్ళాలి, దేవుని ఆత్మను పొందుకోవాలని ఆసక్తితో వెళ్ళాలి. అలా వెళ్ళేవారిని ప్రభు ఏనాడు త్రోసివేయడండి. ఆయన తన యొక్క హృదయంలో, తన యొక్క చేతులలో మిమ్మల్ని భద్రపరిచి మీకు సమస్తమైన దీవెనలు అనుగ్రహించడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన యొద్దకు వెళ్ళారు కొంతమంది, కానీ ఆయన కొరకు వెళ్ళలేదు, వ్యాపారం కొరకు వెళ్ళారు. ఆయన వద్దకు వెళ్ళిన వారు ఆయన కొరకు కాక తనకు నచ్చిన పని చేసుకోవడానికి వెళ్ళారు. అందుకే ప్రభు బయటకు తోసివేశాడు. ఆయన వద్దకు వెళ్ళేవారు ఆయన కొరకు వెళ్ళాలి. అలా వెళ్ళేవారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ఆయన హత్తును చేర్చుకొని ఆయన బిడలగా ఆయన ఉంచుకుంటాడు. అట్టి కృపా భాగ్యములు మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మేము నీ వద్దకు వచ్చినప్పుడు నీ కొరకు వచ్చేవారంగా మమ్మల్ని ఉంచండి. నీ బిడలను బహుగా దీవించండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులంతా నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.